భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగినా రికార్డులు బద్దలవుతూనే ఉంటాయి. ఆటపరంగానే కాదు, యాడ్ రెవెన్యూ, వ్యూవర్షిప్లలో అయితే ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదవుతాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా దాయాది జట్లు ద్వైపాక్షిక సిరీస్లు ఆడడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీ, ఏషియా కప్లో మాత్రమే తలపడుతున్నాయి. అందుకే చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్కు అంత క్రేజ్. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కూడా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఫిబ్రవరి 23న దుబాయ్ స్టేడియంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన ఈ మ్యాచ్ను 20.6 కోట్ల టీవీ వ్యూవర్స్ చూశారని అఫీషియల్ బ్రాడ్కాస్టర్ జియో స్టార్ ప్రకటించింది. ప్రపంచ కప్ మ్యాచ్లను మినహాయిస్తే బార్క్ చరిత్రలోనే అత్యధిక మంది చూసిన రెండో క్రికెట్ మ్యాచ్గా భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరు నిలిచింది. టీవీ రేటింగ్లలోనూ భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ రికార్డులు బ్రేక్ చేసింది. చివరగా ఈ రెండు దేశాల మధ్య 2023 వన్డే ప్రపంచ కప్లో జరిగిన మ్యాచ్ రేటింగ్ను తాజా పోరు బ్రేక్ చేసింది. అప్పటికంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్కు 11% అధికంగా రేటింగ్స్ వచ్చాయి. టీవీ వాచ్ టైం 2609 కోట్ల నిమిషాలుగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వ్యూవర్షిప్ న్యూజిలాండ్ జనాభా కంటే 4 రెట్లు ఎక్కువ. న్యూజిలాండ్ జనాభా 5 కోట్ల కంటే కాస్త ఎక్కువ. భారత్ వర్సెస్ పాకిస్తాన్ వ్యూవర్షిప్ ఏమో 20.6 కోట్లు. భారత్ పాక్ మ్యాచ్కు ఎంతటి డిమాండ్ ఉందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. అటు టికెట్ల అమ్మకంలోనూ భారత్ పాక్ పోరు రికార్డులు నమోదు చేసింది. ఆన్లైన్లో పెట్టిన 15 నిమిషాల్లోనే అన్నీ ఖతమయ్యాయి. ఈ క్రేజ్ క్యాష్ చేసుకున్న బ్లాక్ మార్కెట్ తమ దందా కొనసాగిస్తూ లక్షల రూపాయలకు టికెట్లు అమ్ముకుంది. దుబాయ్లో పాక్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ అజేయ సెంచరీ చేశాడు. 100 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ ఓటమితో పాక్ గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. వన్డేల్లో కోహ్లీకి ఇది 51వ సెంచరీ. ఈ మ్యాచ్లోనే వన్డేల్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో జోరు మీదున్న భారత్ ఆదివారం ఫైనల్లో న్యూజిలాండ్ను ఢీ కొనబోతోంది. గ్రూప్ స్టేజ్లో వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్పై గెలిచిన రోహిత్ సేన టైటిల్కు ఇప్పుడు అడుగు దూరంలో నిలిచింది.